హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ కళ్యాణి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి వచ్చేస్తే మార్నింగే దోశలతో డే అనేది స్టార్ట్ చేసేసాను. పిల్లలిద్దరూ రెడీ అయిపోతూ ఉన్నారు. నేనేమో దోశలు రెడీ చేసేస్తూ ఉన్నాను. ఇక దోశల పిండి అయితే లాస్ట్కి వచ్చేసింది. ఈ పూట వరకు దోశలు వేసేసి రేపు ఇంకేమైనా చేద్దాంలే అని చెప్పి ఇంక దోశలు వేస్తున్నానే కానీ ఓ పక్క నుంచి వాళ్ళ గోల ఎక్కువైపోయింది. అమ్మ అట్లు వద్దమ్మా అని గోల పెడతా ఉన్నారు. ఈ ఒక్కరోజుకి తినండి నాన్న, ఒక్కరోజుకి తినండి రా నాన్న అని నేను ఇటు నుంచి గోల పెడతా ఉన్నాను. మొత్తానికి దోశలు అయితే వేసేసాను. ఒక్కొక్కరికి రెండు దోశలు చొప్పున వేసేసాను. ఇంకా పొద్దున్నే టీ పెట్టడం మానేశాను. కాఫీ, టీ ఇవన్నీ కూడా మానేశాను కొన్ని రోజులుగా. ఎందుకు అంటే నాకు హెల్త్ బాగాలేదు. ఇవన్నీ తాగడం తగ్గిస్తే వెయిట్ లాస్ కూడా అవుతానని చెప్పి డాక్టర్ గారు చెప్పారనమాట. వెయిట్ లాస్ అవడం నేను చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పారు. వెంకీ కూడా దీన్ని దీర్ఘంగా తీసుకున్నారు. ఎందుకనో తెలీదు, మరి అంత వెయిట్ ఎక్కువగా ఉన్నానేమో నాకే అనిపిస్తుంది. నా శరీరం నాకే ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. చూడడానికి వెయిట్గా లేకపోయినా ఉన్నా ఎలా ఉన్నా సరే అవన్నీ పక్కన పెడితే నా శరీరం నాకే ఇబ్బందిగా అనిపిస్తుంది. నిద్రపోయేటప్పుడే కానీ నడిచేటప్పుడే కానీ ఆవేశం రావడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు నుంచి నేను దాన్ని చెక్అవుట్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా అది ఫ్యూచర్లో పెద్ద ప్రాబ్లంగానే అవుతుందని చెప్పి నాకు అర్థమైపోయింది అనమాట. ఇంకా దాంతో నేను టీ కాఫీలు ఎంతవరకు తగ్గించాలో అంతవరకు తగ్గిద్దామని చెప్పి టీ కాఫీ తగ్గిస్తున్నాను. ఇంకా వెంకీ అయితే పొద్దున్నే టీ కాఫీ అడగట్లేదు. ఇంకా దాంతో ఏంటంటే నేను కూడా పెట్టట్లా. టీ కాఫీ పెట్టాను అంటే ఖచ్చితంగా తాగుతాను. అది నాకున్న బ్యాడ్ హ్యాబిట్ అనమాట. అది టీ చూసినా కాఫీ చూసినా ఏమంటే తాగాలనిపిస్తుంది, తాగుతూ ఉంటాను. అదొక మెంటల్గా ఒక రకమైన మెంటల్ అది నాది. ఇక పిల్లలకైతే అల్లం పచ్చడితో టిఫిన్ అయితే వేసేసాను. ఇంకా రాజుగాడు అయితే ఆటో వచ్చేసింది. ఇంకా గబగబా వెళ్ళిపోయాడు. వాడిని చూద్దాం కదా, వాడికి బాయ్ చెప్దాం కదా అనే లోపే వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకా వేణుగాడిని అయితే నేనే దింపాలి. స్కూల్ దాకా దింపుదామంటే నా దగ్గర వెహికల్ గట్ట ఏం లేదు, పైగా లాంగ్ కదా, అందుకని నేను ఆటో ఎక్కిచ్చేస్తున్నాను. వేణు కూడా డైరెక్ట్ స్కూల్ దగ్గరికి ఒక ఆటో ఉంటుంది, ఆటో మాట్లాడి ఎక్కిచ్చేయాలన్నమాట. సో అందుకని నేను కూడా వాడి వెనకాలే వెళ్తూ ఉన్నాను. ఇంకా రాజుగాడు అయితే ఈ ఇంటికి వచ్చిన కాడి నుంచి తొందరగా వెళ్ళిపోవాల్సి వస్తుంది కదా, 8 కల్లా వెళ్ళిపోవాలి. ఆటో కింద వచ్చేసి హార్న్ కొడతా ఉంటే వీడికేమో దడ పుట్టేస్తూ ఉంటుంది కదా, మమ్మీకి బాయ్ కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు అనమాట ఈ మధ్య. ఇంకా వేణుగాడు అయితే ఇంకా చెప్పవసరం లేదు, నాతోనే కాబట్టి బాయ్ చెప్తాడు ఖచ్చితంగా. ఇంకా రాజుగాడే చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు. ఏదైనా కొన్ని అలవాట్లు కొన్ని మారిపోతూ ఉంటే కొన్ని సందర్భాల్లో జీర్ణించుకోవడం కూడా చాలా కష్టంగానే ఉంటుంది. ఏది ఏమైనా మీకు ఎలా అర్థమైనా మీ ఇష్టం. అది ఇంకేంటంటే మీకు ఇంతకుముందు ప్రతి వీడియోస్లో చూసే ఉంటారు, పిల్లలు వెళ్ళేటప్పుడు నాకు ఇద్దరు కూడా కిస్సెస్ ఇచ్చి బాయ్ చెప్పి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అలా లేకపోయేపాటికి కొంచెం బాధ. అలాగా వేణుగాడు మాత్రం వదలలేండి. వేణుగాడిని దింపేదాకా నేను తీసుకెళ్తాను. ఇంకా నేను రైడ్ రైస్ మీద వాడిని ముందు వదిలిపెట్టాలి. రాజుగాడు వెళ్ళిపోయాడు, వేణు కూడా వదిలిపెట్టేస్తే ఒక సగం పని అయిపోతుంది. ఇద్దరు పిల్లలు ముందు వెళ్ళిపోవాలి. హస్బెండ్ వెంకీ వెళ్ళిపోయారు కదా పొద్దున్నే, అలాగే రాజు వేణు ఇద్దరు వెళ్ళిపోతే ఇంకా పూర్తిగా పని అయిపోయినట్టు అనమాట. ఇంకా ఆటో వచ్చింది, ఆటో ఎక్కి వెళ్ళిపోయాడు కూడా. ఎక్కినప్పుడు నేను వీడియో అయితే షూట్ చేయాలి, కంగారుగా పంపించాను కదా, లేట్ అయిపోతుందని చెప్పి. ఇంక ఇంటికి వచ్చేసాక మళ్ళీ వాటర్ గుర్తొచ్చినాయి. ఈ వాటర్ కూడా పట్టుకురావాలి. అలాగే చెత్త ఉంది, అదొకటి గుర్తొచ్చింది. చెత్త కూడా పడేద్దాంలే, 2 సార్లు మళ్ళీ దిగాలంటే కష్టం అని చెప్పి ఇంకా నేను వాటర్ క్యాన్ పట్టుకొని చెత్త పట్టుకొని దిగుతున్నాను. దిగబోతుండగా ఆశాకేమో ఇప్పుడు వాటర్ రావట్లేదు, నువ్వు కిందకి వెళ్ళినా వేస్టే, ఒక 1/2 అవర్ పట్టిద్ది అని చెప్పింది అక్క. అంతటితో ఇంకా ఆగిపోయి ఇంకా పాలు పొయ్యి పెట్టి పాలు మరగబెట్టుకున్నాను. ఇంకా చెప్పాను కదా ఇందాకడ, పాలు చూసి ఇంకా పాలు పొయ్యి పెట్టాను అంటే కాఫీయో టీయో ఏదో ఒకటి రెడీ చేసుకోవాలి. ఇక టీ అయితే టీ కన్నా కొంచెం బెటర్ కదా కాఫీ అని చెప్పి ఇంకా కాఫీ పెట్టుకుంటున్నాను. ఇంకా కాఫీ పొడి లేని పక్షంలో ఇంకా టీయే పెట్టేస్తాను. అలాగా టీకి కాఫీకి ఎడిట్ అయిపోయాను. మరి ఎందుకు ఇలా ఎడిట్ అయిపోయానో నాకే అర్థం కావట్లేదు. అనుకుంటున్నాను ఈవినింగ్ ఒక 1 అవర్, మార్నింగ్ ఒక 1 అవర్ వాకింగ్ చేద్దాం డాబా పైన అని చెప్పి. అది ఎంతవరకు నేను చేయగలుగుతానో నాకే తెలియదు. అంటే చేస్తాను అని ఖచ్చితంగా చెయ్యాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేస్తాను. కాకపోతే ఎందుకులే అని నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం చేయలేను. ఇంకెలాగా ఆశాకకి, రాణి వదినికి, నాకు ముగ్గురికి మేమైతే కాఫీ కలిపేసుకున్నాం. కాఫీ వాళ్ళకి ఇచ్చేసి నేను కూడా కాఫీ తాగేస్తూ ఉన్నాను.
ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది, వాటర్ తీసుకొచ్చేసాను, చెత్త పడేసాను, అదంతా కూడా షూట్ చేయలేదు. ఈవినింగ్ వచ్చేపాటికి ఇలా కర్రీ పెట్టుకున్నాను, ఇది తలకాయ కర్రీ. ఇంకా కోయడం అవన్నీ పెద్ద ప్రాసెస్ కదా, సింపుల్గా అందరూ చేసేటట్టుగా నేనే చేశాను. ముందుగా ఉప్పును కొంచెం పసుపు వేసి మగ్గబెట్టిన తర్వాత ఒక 2-3 విజిల్స్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం అన్నీ వేసి ఇంకొక 10 నిమిషాలు మగ్గబెట్టి తర్వాత విజిల్స్ ఒక 5-6 వచ్చేదాకా విజిల్స్ పెట్టాను. తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత రెడీ అయ్యాను. కొంచెం బయటకు వెళ్ళే పని ఉంది, అలాగే వేణుని తీసుకొద్దాం కదా అని. ఇంతలోపేమో వేణుగాడిని నేను తీసుకొచ్చేస్తున్నాం కళ్యాణి అని ఎదురు ఆశ అక్క ఫోన్ చేసింది. ఇంతటితో ఆగిపోయాను అనమాట. ఇంకా శారీలో వండాలంటే నా వల్ల కాని పని, ఎందుకంటే అది అలవాట్లేదు కదా డైలీ. అది కాక కొంచెం వెయిట్ ఎక్కువైన తర్వాత ఏదో ఇబ్బందిగా అనిపిస్తుంది నాకే. దాంతో ఇంకా శారీ కట్ తీసేసి ఇంకా డ్రెస్ వేసేసుకున్నాను. ఇంకా డ్రెస్లో కూడా ఇబ్బందిగానే అనిపిస్తుంది, కానీ తప్పదు. కానీ కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి అని, నేను వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా నా టీ కాఫీలు వదులుకోవాలి, అది నాకు తెలుస్తుంది ఖచ్చితంగా. కానీ మానలేని పరిస్థితి, ఏం చేస్తాను. ఇక ఈవినింగ్ 4-4:30 అవుతుంది. వేణుగాడు 4 కల్లా వచ్చేయాలి ఇంటికి. 3:30 కల్లా అక్కడ స్కూల్ అయిపోతుంది కాబట్టి 4 కల్లా వచ్చేయాలి. ఇంకా వాళ్ళు తీసుకొస్తానన్నారు కదా అని నేను ఇంకా ఆగిపోయి డబ్బా పైన బాగా గాలేసి దుప్పట్లు అవన్నీ ఎగిరి పడిపోతున్నాయి అనమాట. కింద పడ్డాయి అంటే మళ్ళీ ట్యాంక్కి వాటర్ నిండిపోయి బట్టలన్నీ తడిచిపోతాయని చెప్పి ముందుగానే వెళ్ళి తీసుకొచ్చేసాను. మొత్తం బట్టలన్నీ శుభ్రంగా ఆరిపోయినాయి. అంటే మధ్యాహ్నం నేను 12:30కో ఎప్పుడో ఆరేసాను కదా, శుభ్రంగా ఆరిపోయినాయి అనమాట. బట్టలన్నీ తీసుకొచ్చేసి మడత పెడతా ఉన్నాను. మీరు నా వెనకాల చూసినట్టయితే తెలుస్తుంది అసలు గాలి ఏ రకంగా వస్తుంది అనేది. ఆ కాటన్ చూసారు కదా, అది ఇంకా పైన ఫ్యాన్ కూడా వేసుకోలేదు. ఫ్యాన్ వేసుకోకుండానే అంత గాలి వస్తుంది. ఇంకా అలా వదిలేస్తే ఇల్లు అంతా చెత్తగా వచ్చేస్తుంది అనమాట. పైగా మాది లాస్ట్ ఫ్లోర్లో ఉంటాం మేము. అప్పటికి అయినా రచ్చగానే ఉంటుంది అనమాట. గాలి వస్తే బాగా వస్తుంది, లేదంటే రాకుండా పోయిద్ది అనమాట. చెమటలు పట్టి బీభత్సంగా ఉక్కిరి అయిపోతూ ఉంటాం. ఇక శారీస్ అవన్నీ ఇందాడు అలా కట్టి ఇలా విడిచేసాను కదా, ఇంకా వెంటనే 1 కాదు 2-3 కడదామని చెప్పి తీశాను. ఇంకా వాటి వల్ల మన వల్ల కాదులే. ఇంకా ఏమనుకుంటున్నానంటే డైలీ శారీస్ కట్టుకుందాం, అలవాటు అయ్యిద్ది కదా, ఇంటికడే ఉంటాం కదా అని చెప్పి అనుకుంటున్నాను. కానీ అసలు కట్టాలంటేనే అసలు జర్లీలు బళ్ళు పాగుతున్నట్టు అనిపిస్తున్నాయి అనమాట. ఎప్పుడో కాసేపు ఫంక్షన్ కంటేనే ఏదో ముచ్చటగా అన్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా పద్దాక శారీ కట్టుకోవాలంటే చాలా కష్టం. ఇంకా బట్టలు అయితే గబగబా మడతలు పెట్టాను. ఆ శారీస్ దుప్పట్లు మడత పెట్టేపాటికి నా చేతులు అయితే లాగేసినాయి. అవన్నీ పక్కన పడేసాను. కాసేపు మళ్ళీ రెస్ట్ తీసుకొని మిగతాయి కూడా మడత పెట్టేశాను. బట్టలు అయితే ఫినిష్ చేస్తాను. ఇప్పుడు ఎక్కడెక్కడ సదరొప్పానంటే మా పిల్ల సైన్యం మొత్తం కూడా వచ్చి ఇవన్నీ పీకి పడేస్తారు. ముందు ఆ భయంతో అయినా గబగబా నీట్గా సదిరేయాలని చెప్పి గబగబా సదురుకుంటూ ఉన్నానమాట. ఇంకా కొన్ని శారీస్ అవన్నీ బీరువాలో పెట్టాల్సినవి, ఇవన్నీ వెంకివి, ఇవన్నీ బయట పెట్టాల్సిన బట్టలు ఎప్పటికప్పుడు కబోర్డులు నీట్గానే సదిరేసుకుంటూ ఉంటాను, లేకపోతే అయిపోయింది నా పని. ఇంకా పిల్లలిద్దరూ కూడా వచ్చేసారు. పిల్లలిద్దరూ వచ్చేసిన తర్వాత వాళ్ళిద్దరికీ అయితే అన్నం పెడుతున్నాను. మామూలుగా టిఫిన్ స్నాక్స్ ఏమైనా తెప్పిద్దామని అనుకున్నాను, కానీ ఇంకా ఈ కర్రీ మధ్యాహ్నం వండి నేను ఒక్కదాన్నే తిన్నాను. వెంకీ కూడా మధ్యాహ్నం లంచ్కి రాలేదు. దాంతో ఇంకా నేను ఒక్కదాన్నే తిన్నాను అనమాట. అందుకని ఇంకా పిల్లలు రాగానే వాళ్ళకి ఫ్రెష్ అప్ అయిపోండి అని చెప్పి అంటే వాళ్ళిద్దరూ ఫ్రెష్ అప్ అయిపోయారు. నేనేమో అన్నం కలిపి తీసుకొచ్చాను పై డాబా మీద ఆడుతున్నారు. ఎదురేమో అన్నయ్య వాళ్ళు పడుకున్నారు, పిల్లలేమో గోల చేస్తున్నారు. ఇంకా పిల్లలందరినీ పైకి తీసుకొచ్చేసి వాళ్ళని ఆడిపిస్తా నేను వీళ్ళకైతే అన్నం పెట్టేస్తూ ఉన్నాను. అన్నం అయితే ఫినిష్ అయిపోయింది. వాళ్ళకి సరిపడా తీసుకొచ్చాను లోట నీళ్ళు, అన్నం, అవైతే అయిపోయింది అంతటితో. ఇంకా వాళ్ళైతే ఆడుకుంటూ ఉన్నారు డాబా పైన. ఇంకా వాటర్ తాగేసి మూతంతా కడుక్కొని రండిరా శుభ్రంగా అని చెప్పాను. నేనైతే వ్యూ ఎంజాయ్ చేస్తున్నాను. సూర్యాస్తమయం అంటారు కదా, ఆ సమయం అనమాట. ఇక్కడ నుంచి మా పాత హౌస్ కూడా బాగా కనబడుతుంది. ఆ డాబాలు పక్కనే ఉన్న కొండ ఉంది కదా, ఆ కొండ మీద అయితే చాలా బాగా కనిపిస్తుంది. అందుకని నేను చూస్తున్నాను. జూమ్ చేస్తే ఇంకా క్లారిటీగా కనబడుతుంది. అదిగోండి అక్కడ డాబాల పైన. ఇంకా ఇల్లు అయితే చూడడానికి చాలా బాగుంది. కానీ నేను వ్యూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. ఇంకా చెప్పాను కదా, ఈవినింగ్ ఒక 1 అవర్, మార్నింగ్ ఒక 1 అవర్ వాకింగ్ చేస్తూ ఉందాం, నా హెల్త్కే మంచిది అని చెప్పి అనుకుంటున్నాను. మరి ఎంతవరకు చేస్తానో తెలియదు. ఇక పిల్లలిద్దరు ముగ్గురు కూడా ఇలాగ ఆడుతూ ఉన్నారు. కాసేపు ఈరోజే స్టార్ట్ చేశాను, ఫస్ట్ డే అనమాట ఈరోజే. ఇంకా వాకింగ్ చేస్తూ ఉన్నాను.
ఏదైనా అనుకోవడం కాదు, అనుకున్నది సాధించడంలోనే గొప్పతనం ఉంటుంది కదా. ఆ గొప్పది అది ఎంతలో ఉందో, ఎంతవరకు ఉందో చూద్దాం. ఎన్ని రోజులని అనుకున్న దాని మీద గట్టిగా నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం మీద గట్టిగా ఎన్ని రోజులు ఎప్పుడు దాకా నిలబడతానో చూస్తాను. ఈసారైనా అనుకున్నది సాధించాలని అనుకుంటున్నాను. సాధించేదాకా వదలకూడదు. అయితే మరణమా శరణమా ఏదో డైలాగ్ చెప్తారు కదా, అలాగా అయితే ఆ పని అవ్వాలి, లేదంటే చచ్చిపోవాలి అన్నట్టుగా నేనైతే అనుకుంటున్నాను.